హర హర మహాదేవ. తారక్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివించడం కన్నా చక్కగా మన దగ్గరే పెట్టుకొని చదివించుకున్నట్లయితే వాళ్ళ ప్రతి హ్యాపీనెస్ని మనం ఫీల్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు కొన్నిసార్లు తప్పట్లేదు వాళ్ళ చదువుల కోసం దూరంగా పెట్టడం. టౌన్లోకి ఎంటర్ అయిపోయాం. నేను నా తారక్ని చూడబోతున్నాను అన్న హ్యాపీనెస్తో నా ఫేస్ చూడండి ఎలా వెలిగిపోతుందో ఆనందంతో. నిజంగా చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను అనమాట బాబుని. అట్లా బాబుని తీసుకొని చక్కగా అట్లా బయటకు వచ్చేసాము. కుంట గ్రౌండ్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది అంటే సరదాగా 1 గంట అలా గడిపేశాము. ఆస్తులను ఎంతవరకు ఇస్తామో తెలియదు కానీ బిడ్డలకి మంచి అనుబంధాన్ని అయితే ఇచ్చాను. నిజంగా వాళ్ళిద్దరి బాండింగ్ చూస్తుంటే చాలా అంటే చాలా ముచ్చటేస్తుంది అనమాట. అమ్మలాగా చూసుకునే అక్క, నా అక్కకి ఏదైనా నేనే అని నాన్నలాగా ప్రొటెక్ట్ చేసే తమ్ముడు. నిజంగా కొన్ని బంధాలు, కొన్ని అనుబంధాలు అంత బాండింగ్ రావటం అనేది అద్భుతం. ప్రతి ఇంటికి ఒక్కరు కాదు 2 బిడ్డలు ఉండాలి. మన తర్వాత వాళ్ళే కదా ఒకరికొకరు తోడు. కాస్త ఎమోషనల్ అవుతున్నట్లున్నా ఇంకా బయలుదేరుతున్నాం. తారక్ని హాస్టల్లో దింపేసి మేము బయలుదేరుతామన్నమాట. హర హర మహాదేవ. అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.